పెనిసిలిన్ అనేది ఎలాగ ఆన్సర్స్ చెప్పుకున్నామో ఇక్కడ టెట్రాసైక్లిన్ విషయానికి వస్తే టెట్రాసైక్లిన్ అనేది ప్లేగు డిసీజ్ ఏంటమ్మా? ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేసే వాహకం ఏంటి అని అడుగుతారు. చూడండి, ప్లేగ్ అనేది డిసీజ్ పేరే. దీన్ని అంటే ఇంట్రియాక్షన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్లే వాహకం ఏంటి అంటే ఎలుకలు. ఇది డెప్త్కి వచ్చినప్పుడు చెప్పిన. ఇక అప్పర్కి వెళ్దాం. టెట్రాసైక్లిన్ వండర్ డ్రగ్ కదా, అసలు దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అనేది మీకు క్వశ్చన్. డాక్టర్ వై సుబ్బారావు. హిజ్ కాల్డ్ ఏమనంటారు ఇతన్ని? ద విజర్డ్ ఆఫ్ వండర్ డ్రగ్స్. హిజ్ కాల్డ్ ద విజర్డ్ ఆఫ్ వండర్ డ్రగ్స్. హూ ఇస్ ద సైంటిస్ట్? డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. హిజ్ కాల్డ్ ద విజర్డ్ ఆఫ్ వండర్ డ్రగ్స్. హీ ఈస్ ఇంట్రడ్యూస్డ్ టెట్రాసైక్లిన్. విచ్ పర్పస్? ఓకే, ఇంప్లిమెంటేషన్ చేసేది ఏంటి? ఎలుకలు. ఎలుకలు పరిచయమే కదా మీకు. ఎలుక సైంటిఫిక్ నేమ్? సైన్స్ క్లాసులో సైంటిఫిక్ నేమ్స్ తెలియాలన్నా తెలియవద్దా? ఎలుకలు అనేవి కామన్, మీరు వాడుక భాష అది. ఇప్పుడు సైంటిఫిక్ నేమ్ రాటస్. రాటస్ రాటస్ రాటస్. 2 సార్లు ఎందుకు సార్ ఒక్కసారి అనరా అంటారు. 2 సార్లు అనాలి. జీనస్, స్పీసెస్, జాతి ప్రజాతి 2 ఉంటాయి బైనామినల్ థియరీలో. ఓకే, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అవర్ సైంటిఫిక్ నేమ్? వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అవర్ సైంటిఫిక్ నేమ్? హోమో సెపియన్స్. హోమో సెపియన్స్. అవర్ నేషనల్ ఎనిమల్? రాయల్ బెంగాల్ టైగర్. ప్యాంథరా టైగ్రిస్. ప్యాంథరా టైగ్రిస్ డ్యూయల్ నేమ్. ఓకే, అవర్ నేషనల్ బర్డ్? పీకాక్ అని ఎవరు అడుగుతారు? దాని సైంటిఫిక్ నేమ్ చెప్పాలి. పావో క్రిస్టేటస్. పావో క్రిస్టేటస్. పావో క్రిస్టేటస్. తెలంగాణ స్టేట్ బర్డ్? ఈ పాలపిట్టలు క్వశ్చన్ పేపర్లో కనబడాయి, అట్లా సైన్స్ పేపర్లో కనబడాయి. సైన్స్ పేపర్లో వాడు ఎలా రాస్తారంటే కొరాషియస్ బెంగాలెన్సిస్ అని రాస్తారు. మీరు అనుకుంటారు అసలు దీనికి నాకు సంబంధం లేదు సార్ అని వస్తారు బయటకి. మార్కు ఉన్నది పోతుంది, బయటకు వచ్చినాక నన్ను అడిగినాకనే చెప్తా అదే ఆన్సర్. కొరాషియస్ బెంగాలెన్సిస్ అని. కొరాషియస్ బెంగాలెన్సిస్ ఇదే కనబడుతుంది ఆప్షన్లో, పాలపిట్ట కనబడది. రియల్ సైన్స్ సైంటిఫికల్గా అడుగుతాడు, కామన్గా అడగడు కదా. సో మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో నేర్చుకోవాలి. సో అవి 2 నేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఇంట్రడ్యూస్డ్ టెట్రాసైక్లిన్, దిస్ డ్రగ్ కాల్డ్ వండర్ డ్రగ్. ఓకే, హిజ్ కాల్డ్ ద విజర్డ్ ఆఫ్ వండర్ డ్రగ్స్. ఓకే, డిసీజ్ నేమ్ ప్లేగు. ఎలుకలు అనేవి వాటిని వ్యాప్తి చేస్తాయి అని గుర్తుంచుకోవాలి. ఇవి మీకు డెప్త్నెస్ కొరకు చెప్పిన. ఇవి అడగడు, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాడు అడగడం, పైకి అడుగుతాడు. ఓకేనా, క్లియరా? ఇక నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటుగా అంటే వీటిని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ సైంటిస్టులు అనేవాళ్ళు మనకు మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. జెనెటిక్స్. జెనెటిక్స్ జన్యు శాస్త్రము అని అంటాం. జెనెటిక్స్ అంటే ఏంటిది? జన్యు శాస్త్రము అంటే ఏంటి? ఒక తరం నుంచి ఇంకో తరానికి సంక్రమించే అనువంశిక లక్షణాలు, జనరేషన్ టు జనరేషన్. ఇప్పుడు మనం అందరం ఎవరి పోలికలను కలిగి ఉన్నాం? అవర్ పేరెంట్స్. రేపు రాబోయే జనరేషన్ మన పోలికలు ఉంటాయా ఉండయా? ఈ లక్షణాలను ఏమంటాం? జీన్స్ అంటాం. మనం పెట్టుకున్న పేరు అదే కదా, వేసుకునేది కాదు, ఈ జీన్స్ అని అంటాం. సో వీటి గురించి స్టడీ చేయడాన్ని ఏమంటాం? జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రీగర్ జాన్ మెండల్. గ్రీగర్ జాన్ మెండల్. అయిపోలే క్వశ్చన్. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ బిట్. ఇప్పుడు గ్రూప్స్ వాళ్ళకి అడుగుతా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రీగర్ జాన్ మెండల్. గ్రీగర్ జాన్ మెండల్ అన్నారా? మోడర్న్ జెనెటిక్స్. మోడర్న్ జెనెటిక్స్ టిహెచ్ మోర్గాన్. టిహెచ్ మోర్గాన్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రీగర్ జాన్ మెండల్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ టిహెచ్ మోర్గాన్. both are most important scientists in genetics level. Okay, so mutation theory. Mutations అంటామమ్మా. Mutations means changes, ఉత్పరివర్తనాలు అనొచ్చు.
సో మ్యూటేషన్స్ థియరీ అంటే ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మ్యూటేషన్స్ థియరీ అని అంటాం. హ్యూగో అనండి, హ్యూగో డివ్రీస్. ఎవాల్యూషన్ థియరీ. ఎవాల్యూషన్ మీన్స్ జీవ పరిణామం, చేంజెస్. పరిణామ క్రమము అని అంటాం, పరిణామం, మార్పు. ఓకే, ఎవాల్యూషన్స్ జీవ పరిణామాలు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? చార్లెస్. ఇంతకుముందు హ్యూగో డివ్రీస్ అని చెప్పిన, ఇప్పుడు ఎవాల్యూషన్స్ చార్లెస్ డార్విన్. ఓకే, ముగ్గురు సైంటిస్టులు చెప్పిన అమ్మ. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రీగర్ జాన్ మెండల్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ టిహెచ్ మోర్గాన్. హ్యూగో డివ్రీస్ ఎవరు? మ్యూటేషన్స్, ఉత్పరివర్తనాలు. సో నెక్స్ట్ చార్లెస్ డార్విన్ ఎవరు? ఎవాల్యూషన్స్. క్లియరా? హ్యూగో డివ్రీస్ మ్యూటేషన్స్, చార్లెస్ డార్విన్ ఎవాల్యూషన్స్. కన్ఫ్యూజ్ వద్దు, రాపించినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. వాటిని పక్కన ఉంచండి కాసేపు. ఓకే, ఇక సింపుల్గా మీకు రన్నింగ్ బిట్స్ చెప్తా. మీకు లాస్ట్ క్లాస్ కూడా టచ్ చేసిన, ఇది తంబింగ్ అంటాం. మనం ఇలా తంబిస్తూ వెళ్తాం. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఏం చేస్తాడు అంటే, మనం ఆఫీస్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఏం చేస్తామో తంబించుకొని వెళ్తాం. తంబు ఇవ్వడం మీన్స్ ప్రజెన్స్. తంబు మళ్ళీ ఇవ్వడం మీన్స్ లీవ్, అంటే వదులుతున్నాం, ఇక వెళ్తున్నాము అని. రావడం ఇవ్వడం, పోవడం ఇవ్వడం. ఈ మధ్యలో మనం అక్కడ ఉన్నట్టు. మధ్యలో ఒకసారి ఇచ్చిర్రు అనుకోండి, పోయినట్టే. ఇక మీరు మంచుకుంది కదా అని 2-3 సార్లు ఎక్కువ ఇవ్వకుంది. ఓకే, మరి తంబింగ్ అంటే ఈ వేలి ముద్రల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటాం? తంబింగ్, వేలి ముద్రల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తాం? ఇది మీకు బర్నింగ్ క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్. హెయిర్స్ ఉన్నాయి అందరికీ బాగానే. వెంట్రుకల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటాం? వృద్ధాప్యం వస్తుంది మనకు, తర్వాత వస్తుందా? వృద్ధాప్యాన్ని గురించి అధ్యయనం చేయడం. ఇంకొక విలక్షణమైనటువంటి బిట్టు చెప్తా మీకు. గ్రూప్స్ వాళ్ళు ఉన్న రెడీ ఉండండి అమ్మా. గ్రూప్స్ బిట్టు, ఎస్ఐ వాళ్ళకు బిట్టు స్టార్ట్ అయింది. యుక్త వయస్సులో ఉండి, యుక్త వయస్సు అంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు మనం బాల్య దశలు ఉన్నామా, యవ్వన దశలు ఉన్నామా, వృద్ధాప్య దశలు ఉన్నామా? అనుకుంటున్నారా? అనిపిస్తుందా? అనిపించే విధంగా ఉండండి. మరి ఇప్పుడు మనం అందరం యవ్వన దశలు ఉన్నాం. నెక్స్ట్ స్టేజ్ ఏంటిది మనది? ఇక ముసలి వాళ్ళం అవుతామని అనుకోండి, ఒకసారి బాధపడకుండా అనుకోండి అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ముసలి లక్షణాలు ఎలా కనబడతాయి? చెమట అంటే ముడతలు పడడాలు, అంత యాక్టివేషన్లు ఉండవు, అంత చచ్చుబడిపోయినట్టు, బాడీ స్టిఫ్గా ఉండదు, అంత లూజ్ అయ్యి చిన్న అలా ఉంటాం అన్నట్టు. సో ఇదంతా యువకులలోనే కనబడ్డది అనుకోండి. యుక్త వయస్సులో ఉండగానే, క్వశ్చన్ ఇప్పుడు తయారు చేసేది, యుక్త వయస్సులో ఉండగానే వృద్ధాప్య లక్షణాలు కనబడ్డాయి. ఇలాంటి వాళ్ళు ఏ వ్యాధితో బాధపడుతున్నట్టు? ఇప్పుడు మన క్లాస్ రూమ్లో అలాంటి వాళ్ళు ఉంటే వెలికి తీస్తా నేను. ఇది మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు, బయటికి తీయచ్చు. ప్రాక్టికల్, ప్రాక్టికల్. క్వశ్చన్ అర్థమైందా? యుక్త వయస్సులో ఉండి వృద్ధాప్య లక్షణాలు కనబడే వాళ్ళు సొసైటీలో 70% ఉంటారమ్మా. చూడడానికి ఏజ్ 35, అన్ని ముసలి లక్షణాలే ఉంటాయి. నువ్వు చేస్తావా అంటే చేయ అంటాడు, రాస్తావా అంటే రాయ అంటాడు, వింటావా అంటే విన అంటాడు. నెగటివ్ అన్నట్టు. చూడడానికి కూడా మొత్తం ముసలివాన్లాగానే కనబడతాడు. నిలబడమంటే కూర్చుంటాను అంటాడు. యువకుడు ఎన్ని గంటలైనా నిలబడాలా, నిలబడద్దా? నిలబడతారా ఇప్పుడు కొద్దిసేపు? వద్దిగా కూర్చోరు. సో ఏమంటారు, దీన్ని ఏమంటారు అనేది క్వశ్చన్. యుక్త వయస్సులో ఉండి వృద్ధాప్య లక్షణాలు కనబడడాన్ని ఫ్రోజేరియా అని అంటారు. బర్నింగ్ బిట్. ఒక్క స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయలే లాస్ట్ టైం ఎగ్జామ్ అడిగినప్పుడు, ఎందుకంటే తెలియదు వాళ్ళకు. ఏమంటారు ఇప్పుడు? ఫ్రోజేరియా. ఇక ఈ ఫ్రోజేరియా తోటి బాధపడే వాళ్ళు సొసైటీలో 60-70% మంది ఉన్నారు. పాపం బాడీ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే యాక్టివేషన్లు ఉండదు. మీకు ఇంతకుముందు కూడా ఒక కారణం చెప్పినమ్మా, బ్లడ్ కరెక్ట్ ఉంటే ఆ బ్లడ్ యాక్టివేషన్ వేరు ఉంటుంది బాడీకి. అంతెందుకమ్మా, ఫీవర్ వస్తే మనం అంతా తెల్లబడిపోతాం. అబ్జర్వ్ చేసిర్రా? 1 వీక్ బెడ్ రెస్ట్లో ఉండి బయటికి రాగానే మొత్తం అంతా ఆ ఫేస్ అంతా ఏంది సోప్తో రాసుకున్నట్టు అయ్యి బయటికి వస్తారు. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత కవర్ అవుతారు. అంటే లోపల ఏమైందంటే అంతా పీల్చేసింది. ఏం తగ్గింది లోపల? మనకు బ్లడ్ తగ్గింది. మనం ఫీవర్తో ఉన్నన్ని రోజులు ఏమన్నా తింటామా? ఏం తింటలేము కాబట్టి బ్లడ్ ఫార్మేషన్ అవుతుందా? అవుతలేదు.
సో ఫార్మేషన్ కాకపోతే ఎలా తయారవుతాం మనం? డల్ అయిపోతాం, ముసలి వాళ్ళలాగానే తయారైపోతాం. సో అందుకే 60 to 70% పీపుల్ అనే వాళ్ళు అలా తయారవుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు చెప్పొచ్చేది, యుక్త వయస్సులో ఉండి వృద్ధాప్య లక్షణాలు కనబడితే ఏమనాలి? ఫ్రోజేరియా అనాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రోజేరియా. ఓకే. సెకండరీ ఇన్ఫర్మేషన్, మీకు అంతర్జాతీయంగా ఉగ్రవాదులు ఉంటారు, కుంభకోణాలు చేసిన వాళ్ళు. మీకు లాస్ట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఎంత పద్ధతిగా మనం అడిగినా వాళ్ళు ఆన్సర్ చెప్తారా? చెప్పరు. ఇమీడియట్గా వీళ్ళకు 2 కెమికల్స్ అప్లై చేసి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేయాలి. ఆ కెమికల్స్ ఏంటి? వీళ్ళ మదర్లో ఉన్న నిల్వ ఉన్న సమాచారాన్ని బయటికి తెప్పించడానికి మనకు 2 రసాయనాలను అందజేస్తామమ్మా ఇంజెక్షన్ రూపంలో, సోడియం అమైటాల్ అండ్ సోడియం పెంటతాల్. చెప్పండి. సోడియం అమైటాల్, సోడియం పెంటతాల్. ఈ రెండింటిని ఇంజెక్షన్ రూపంలో ఇస్తే పుట్టినప్పటి నుంచి ఇప్పుడు అప్డేటెడ్ ఈ రోజు వరకు వాళ్ళు మొత్తం చెప్తారు. ఇక ఏం జరుగుతుంది అంటే, లోపల నిల్వ ఉన్న సమాచారం మొత్తాన్ని బయటికి తెప్పిస్తుంది. అది ఏంటిదో తెప్పించేది? సోడియం అమైటాల్ అండ్ సోడియం పెంటతాల్. ఈ 2 కెమికల్స్ మోస్ట్ పవర్ఫుల్ కెమికల్స్. ఈ బిట్ కూడా గుర్తుంచుకోండి. వీందులో వాడే రసాయనాలు ఏంటి అడుగుతాడు. ఏంటి అవి? సోడియం అమైటాల్ అండ్ సోడియం పెంటతాల్. ఓకే. సో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేయడం. ప్రవర్తన అంటే బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, సైకాలజీ. వెరీ గుడ్. ప్రవర్తన గురించి అధ్యయనం చేయడం సైకాలజీ. జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేయడం. అంతే స్పీడ్గా చెప్తలేరు మరి, మీరు మర్చిపోతున్నారు. మనం అందరం జంతువులం. ఒప్పుకుంటారా? ఒప్పుకోమంటారా? ఇందరు ఒప్పుకొని అంటారు ఇవాళ క్లాస్కి వచ్చిన వాళ్ళు. ఏం సార్ వచ్చే జంతువులు అంటారు మమ్మల్ని, ఇంతమంది సార్ల చొక్కలు కూడా జంతువు అనలేదని. మనం జంతువులమే. ఎందుకంటే మీకు ఎప్పుడో ఒకసారి కోపం వస్తుందమ్మా. ఈసారి వచ్చినప్పుడు ఇమీడియట్గా మిర్రర్ ముందుకు వెళ్ళిపోర్రి. ఆ కోపంలో మిర్రర్ను చూడుర్రి, మీ ఎక్స్ప్రెషన్స్ అన్ని అందులో చూసుకోర్రి. ఒక జంతువుని మైమర్పిస్తారు మీరు. జంతువు కంటే నేనే బెటర్ ఈ కోపంలో అని. అంటే విలక్షణంగా కనబడతాడు మానవుడు ఆ కోపంలో. ఏం చేస్తాడో తెలియదు కదా. విచక్షణను కోల్పోతాడు. విచక్షణను కోల్పోవడం మీన్స్ జంతువే కదా. జంతువుకు లేనిది మనకు ఉన్నదేంటి? ఆ విచక్షణను కూడా కోల్పోయినాక మనం ఎవరం? వీఆర్ ఆల్ డెవలప్డ్ ఎనిమల్స్. కాకపోతే మనం అభివృద్ధి చెందిన జంతువులు. ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాం కదా, డ్రెస్సులు వేసుకుంటాం కదా, అంటే కొంచెం డెవలప్ అయినాం అన్నట్టు అంతే. సో సైన్స్ ఉన్నంత వరకు మానవుడు అభివృద్ధి చెందిన జంతువే. ఎమోషన్స్ ఉన్నాయి, మనకు అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ జంతువులాగా మాత్రం ప్రవర్తిస్తూనే ఉంటాం. అందుకే 4 కాళ్ళు ఉన్నాయి మనకి. ఇవి చేతులని మనం అనుకుంటున్నాం, కానీ చిన్నప్పుడు చూస్తే ఇవి 2 అవి 2 ఏమవుతాయి? 4 కాళ్ళే అవుతాయి ఇవి. కానీ పరిణామ క్రమంలో ఏమైనా వీటిని చేతులుగా మలుచుకున్నాం మనం. మళ్ళీ ముసలివాడైనాక ఏం చేయాలి? మళ్ళీ కిందికే పోతాయి ఇవి. పాకడం స్టార్ట్ చేస్తాడు. ఇక నడవడం చేత కానప్పుడు పాకడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఫస్ట్ మళ్ళీ లాస్ట్కి ఏమవుతుంది? రీక్రియేషన్ స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లవాడు సపోర్ట్ తీసుకొని నడుస్తాడు, వృద్ధుడు ఏం చేస్తాడు? కట్టె తీసుకొని నడుస్తాడు. స్టార్ట్ అయింది ఆ స్టేజ్. అలా రీక్రియేషన్ ప్రాసెస్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాన్సెప్ట్ క్లియర్ కదా? ఓకే. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రీసెర్చ్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, ఇంకా వీటితో పాటు చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మీకు జలగలు తెలుసు కదమ్మా, లీచెస్, దోమలు తెలుసు కదా, మస్కిటోస్. సాయంత్రం పూట వాటికి మనకి గుడ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఉంటుందా లేదా? అవి వస్తూ ఉంటాయి, మీరు పొమ్మంటూనే ఉంటారు, అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు కోపం వచ్చి. కానీ వాటి పని అవి కరెక్ట్ చేసుకొని పోతాయి. ఏం చేస్తున్నాయి అవి? మన బాడీలో ఉన్న బ్లడ్ను పీల్చుకుంటున్నాయి. పీల్చేటప్పుడు దోమలు ఒక పెప్టైడ్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది, జలగలు ఒక పెప్టైడ్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఆ బాడీలోకి ఇంజెక్ట్ చేసే పెప్టైడ్స్ ఏంటి అనేది క్వశ్చన్. మళ్ళీ మంచిగా అడుగుతా వినండి అమ్మ. నీటిలోకి వెళ్ళిన తర్వాత జలగలు పెట్టినాయి అని మొత్తుకుంటారు. జలగ పట్టడం మీన్స్ మన కాలికి అంటుకొని ఏం చేస్తుంది? అది బ్లడ్ని పీల్చుకుంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఉంది, ఫ్లో అయిన దగ్గర ఒక దగ్గర పెట్టి ఒక పైప్ వేసి మనం మోటార్ పెడతాం కదా, పెట్టిన దగ్గర ఆ రౌండింగ్లో ఏమవుతుంది? ఒకసారి అబ్జార్వ్ తీసుకుంటుందా లేదా? తీసుకున్నప్పుడు రౌండింగ్ ఫామ్ అవుతుంది. అక్కడ బ్లడ్లో కూడా డైరెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ రౌండింగ్ ఫామ్ అయ్యి బ్లడ్ క్లాట్ అవుతుందా కాదా? అలా బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి ఏం చేస్తుంది అని అంటే, ఒక పెప్టైడ్ని రిలీజ్ చేస్తుంది. లీచెస్ కానీ మస్కిటోస్ కానీ. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్లో అడిగేది, దోమలు మన శరీరం నుంచి రక్తాన్ని పీల్చేటప్పుడు మన శరీరంలో ఉన్న రక్తం గడ్డ కట్టకుండా ఏ పెప్టైడ్ని రిలీజ్ చేస్తాయి?
ఇది మీ అండర్స్టాండింగ్ పర్పస్ క్వశ్చన్. మీకు అడిగే బిట్ ఒకటే, బాడీలో బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి ఒక పెప్టైడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ పెప్టైడ్ ఏంటి అనేది. ఇది గ్రూప్స్ ఎస్ఐ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే బిట్, కానిస్టేబుల్ బిట్ దీని తర్వాత చెప్తా. దాని ప్రాసెస్ ఏమంటారు అనేది కానిస్టేబుల్ బిట్ అమ్మ. అసలు పెప్టైడ్ ఏంటిది అనేది మీ బిట్. 2 పెప్టైడ్స్ ఉంటాయి, లీచెస్కి ఒకటి, మస్కిటోస్కి ఒకటి. దోమలు ఒకటి రిలీజ్ చేస్తాయి, ప్లస్ జలగలు ఒకటి రిలీజ్ చేస్తాయి. పోనీ ఈ రిలీజ్ చేసేది మీకు తెలుస్తలేదు. అసలు మానవ శరీరం నుంచి దోమలు కానీ జలగలు కానీ ఏం పీలుస్తున్నాయి? బ్లడ్ని పీల్చుకొని అవి బతుకుతున్నాయి. కాబట్టి వీటి ఫుడ్ హ్యాబిటేషన్ ఏంటి అని అడుగుతాడు. ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటాడు. అంటే వీటి ఆహార సేకరణ ఏంటి? దోమలు రక్తాన్ని పీల్చుకున్నాయి కదా, మానవ రక్తాన్ని పీల్చుకున్నాయి కాబట్టి వాటి ఫుడ్ హ్యాబిటేషన్ ఏ పేరుతో పిలుస్తాం? శాంగ్వివోర్స్. శాంగ్వి అనండి గట్టిగా, శాంగ్వివోర్స్. శాంగ్వి, శాన్వి కాదు, శాంగ్వి. తెలుగులో ఇలా అమ్మ, శాంగ్వి, శాంగ్వివోర్స్. కమాన్ స్పీక్ అవుట్. శాంగ్వివోర్స్ అంటే ఏమనుకోవాలి మనం? బ్లడ్, హ్యూమన్ బీయింగ్స్ బ్లడ్ని లీచెస్ కానీ మస్కిటోస్ కానీ పీల్చుతాయి. ఆ ప్రాసెస్ని ఏమంటాం? వాటి ఫుడ్ హ్యాబిటేషన్ ఏమంటాం? ఆ ప్రాసెస్లో అవి రిలీజ్ చేసే పెప్టైడ్స్ ఏంటి అనేది క్వశ్చన్. మస్కిటోస్ అయితే హీమోలైసిన్, లీచెస్ అయితే హిరుడిన్, జలగలు ఏంటమ్మా? హిరుడిన్, మస్కిటోస్ హీమోలైసిన్. ప్రాసెస్ ఏంటి? శాంగ్వివోర్స్. క్లియరా? మీకు వీటికి రిలేటెడ్ బిట్స్ కొన్ని చెప్తా, మంచి గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఇందులో వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. ఫస్ట్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అని 2 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఎందుకంటే ఎస్పెషల్లీ శాకాహారాన్ని తీసుకునే వాళ్ళను ఒక పేరుతో పిలుస్తారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిటేషన్ ఒకటి. మాంసాన్ని ఆహారంగా తీసుకునే వాళ్ళ ఫుడ్ హ్యాబిటేషన్ ఒకటి. 2 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు మిశ్రమంగా. వీళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ వెజిటేరియన్ తీసుకుందాం. ఫస్ట్ వెజిటేరియన్స్, రేజ్ యువర్ హ్యాండ్స్. పూర్తి శాకాహారులు. వెరీ గుడ్, బతికిచ్చినామమ్మా. లేకపోతే ఇక క్లాస్ ఆపిందే మంచిది అయిపో. ఇప్పుడు జాబులు ఎందుకు వస్తలేవో నాకు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు మీ నాలుకలు కూడా ఎందుకు తిరుగుతలేవో నాకు క్లారిటీగా అర్థమైంది. ఇంత నాన్ వెజ్ తిన్నాక ఎక్కడ మస్తిష్కం పనిచేస్తుంది, మెదడు పనిచేయదు. ఇది సైన్స్ ప్రూఫ్. నేను సైన్స్ ఫ్యాకల్టీగా మీకు ఫస్ట్ చెప్పాల్సిన మాట ఇదే. మాంసాహారాన్ని మనం ఎక్కువ తీసుకున్న కొద్దీ మన శరీరమే కాదు, మన మెదడు కూడా ఏం చేస్తుంది తెలుసా? మజ్జుబారిపోతుంది, అంటే లేజీగా తయారవుతుందమ్మా. అందుకే నేను అన్న పదాలు ఒకటి కూడా అంటలేరు. మీకు లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తా. వివాహం జరిపేటప్పుడు పండితుడు మంత్రాలు చదువుతూ ఉంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒక్కటి కూడా అనరాదు, చూస్తూ ఉంటారు పండితుడిని. లాస్ట్కు వాళ్ళతోటి మామ అనిపిస్తుంది, ఇక ఏం అనరాదు కాబట్టి అయిపోయింది అన్నట్టు. వీళ్ళకి ఎందుకు అనరావట్లే? వీళ్ళు నాన్ వెజిటేరియన్స్. పండితుడు ఎందుకంత ఫాస్ట్గా అంటున్నాడు? బ్రాహ్మణునికి వెక్కేటి అన్ని కూరగాయలు దుంపలు అవే పెడతా ఉంటారు. వాటిని తినడం వలన దేహశుద్ధితో పాటు మానసిక శుద్ధి కూడా పెరుగుతుంది, అంటే మెంటల్గా షార్ప్నెస్ పెరుగుతుంది. మీకు ఇంకొక క్లూ ఇస్తా. చిన్న పిల్లవాడిని మాటలు వచ్చే టైంలో మీరు ఏదన్నా ఒకటి అనండి, వెంటనే అంటాడు దాన్ని అందుకొని. రెండోది, మీరు రేపు ఈ టైంకి ఎట్టన్నా బయటికి తీసుకెళ్తాను ఎగ్జాక్ట్లీ అదే టైంకు గుర్తు చేస్తాడు మిమ్మల్ని. మెమరీ షార్ప్గా ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు కూడా పెరిగిన కొద్దీ మనలాగే తయారవుతారు. ఎందుకైనా అంటారు? చిన్నప్పుడు నాన్ వెజ్ పెట్టాం పిల్లలకు, పెరిగిన కొద్దీ ఏం చేస్తాం? ఇప్పుడు అర్థమైందా? కాబట్టి మీరు ఏం చేయాలి రేపటి నుండి? ఏదో నా ముందు అట్లా ప్రవర్తిస్తారు. జాబ్ కావాలనుకున్న వాళ్ళు జాబ్ వచ్చేంతసేపు కొంచెం ధైర్యం చేయండి. వచ్చిన తర్వాత దాని ముందే కూర్చోండి. ఇది నిజం, ఇది సైన్స్ చెప్పే ఫ్యాక్ట్. ఏందనంటే 100% మన మస్తిష్కం మీద ప్రభావం ఉంటుందమ్మా. సో ఎందుకంటే దాని డైజెషన్ అవర్స్ ఎక్కువ. మీకు గుర్తుండాల్సిన క్లూ బిట్ ఏంటంటే, నాన్ వెజ్ తీసుకున్నప్పుడు అది డైజెషన్ కావడానికి టైం పడుతుంది. వెజ్ తీసుకున్నప్పుడు ఎర్లీ అవర్స్, వితిన్ టైంలో అయిపోతుంది. సో ఆ అవర్సే మనకు డైజెషన్ సిస్టంలో ప్రాబ్లమేటిక్ అయ్యి అది మస్తిష్కం మీద ప్రభావం చూపిస్తుంది. సో 100% వెజిటేరియన్స్ ఉండడం. ఇదంతా మీకు చెప్పడంలో ఇంటెన్షన్ ఏంటంటే, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ అంటే శాకాహారాన్ని ఆహారంగా తీసుకునే జీవుల ఆహార సేకరణ విధానం. ఫుడ్ హ్యాబిటేషన్ 1, హెర్బివోర్స్. హెర్బివోర్స్, కమాన్ స్పీక్ అవుట్. హెర్బివోర్స్ అంటే ఏమి?
కేవలం శాకాహారాన్ని ఆహారంగా తీసుకునే జీవులు. ఎగ్జాంపుల్స్, మనిషిని పక్కకు పెట్టుండ్రమ్మా. శాకాహార జీవులకు సొసైటీలో మనకు బయటికి వెళ్తే దొరికాయని, ఆవు కావచ్చు, గేదె కావచ్చు, కుందేలు కావచ్చు, ఇవన్నీ వదిలిపెడుతున్నారు, డైరెక్ట్ మానవుడు అంటున్నారు. ఓకే, గడ్డి, గ్రాస్, అవి కూడా తినేటి ఆ శాకాహార జీవులే కదా, ప్యూర్ వెజిటేరియన్స్ అవి. సో శాకాహారాన్ని ఆహారంగా తీసుకునే జీవుల ఆహార సేకరణ విధానం పేరేంటి? ఎస్పెషల్లీ ఈటింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటేరియన్స్ కాల్డ్ హెర్బివోర్స్.